ఓకే, మీరు పడ్డ పోరాటానికి ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ రాకపోయి ఉంటే ఇప్పుడు వచ్చినందుకే మీ పరిస్థితి ఇలా ఉంది. ఒకవేళ రాకపోయి ఉంటే ఇంకెలా ఉండేది? రాకపోయి ఉంటే ఆనందంగా ఉండేది. ఇంకా ఎలా? పోరాటంగా ఉండేవాడిని కదా. సినిమా పరిస్థితి, సినిమా పోరాటం కోసం మళ్ళీ సినిమాలు చేస్తుండే వాళ్ళం కదా. డెఫినెట్గా తెలంగాణ వచ్చేదాకా ఒక పని ఉండేది. ఆనందం మీన్స్ ఆనందం అంటే తెలంగాణ రాకపోవడం ఆనందం కాదు. ఒక పని ఉండేది, నాకు ఒక జాబ్ వర్క్ ఉండేది. నేను ఉద్యమంలో దిగిన ఒక సినిమాకారుడుగా నా సినిమా ఫార్మాట్ ద్వారా తెలంగాణ సపోర్ట్ తెలుసుకున్నా. సో తెలంగాణ రాకపోతే మళ్ళీ సినిమాలు తీసాను కదా, మళ్ళీ ఇంపాక్ట్ క్రియేట్ చేసేవాళ్ళం కదా, మళ్ళీ వీళ్ళందరూ మనతో ఉండేవాళ్ళు కదా. సో నాకు పని ఉండేది. సో జాబ్ లెస్ అవ్వడానికి కారణమే అది. సో అవకాశపరంగా ఉండేటివి ఎప్పుడైనా కూడా డెఫినెట్గా ఉంటే మనం సృష్టించుకోవాలి. అవకాశాలు అనేవి రావు, సృష్టించుకోవాలి. ఎందుకు మరి మీకు ఇంత గ్యాప్ వచ్చింది? గ్యాప్ కారణం ఏంటంటే ఈరోజు సినిమాలో ఉండే వాతావరణం వేరుగా ఉంది. అంటే బిజినెస్ వాతావరణం వేరుగా ఉంది. ఈరోజు చిన్న సినిమాలు చేస్తే ప్రేక్షకుడు వసలాడనేది నెక్స్ట్ లెవెల్. థియేటర్లు దొరకవు. ఒకవేళ పొరపాటున ఏ సినిమా లేక థియేటర్ ఇస్తే వాని డబ్బు ఇంటికి ఏం రాదు, ఆ థియేటర్ల రెంట్లకు అయిపోతుంది తప్ప ఏం రాదు. సెకండ్ లెవెల్ హీరోతో చేయాలంటే హీరోల దగ్గరికి మనం వెళ్ళాల్సిన పరిస్థితి, వెళ్ళి మళ్ళీ అడగాలి. సో వాళ్ళు పిలుస్తారంటే పిలవరు. మనం వెళ్ళి అడిగితే వాడు ఎట్ట రియాక్ట్ అవుతారో తెలియదు. సో వెళ్ళడానికి రెడీ మనం సినిమా చేసుకుని, ఎట్ట రియాక్ట్ అవుతారో తెలియదు. ఇంకొక కీలకమైన మూడో అంశం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో వీళ్ళతో సినిమాలు ఏంది, మనం ఏదైనా ఇంకా క్రియేట్ చేసి ఏమైనా సినిమా చేయొచ్చు కదా. ఓకే, సో ఇక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకొని, ఇక్కడ ఉన్న నేపథ్యాన్ని ఉపయోగించుకొని సినిమా చేయొచ్చు కదా. కానీ ఆ సినిమా చేయొచ్చనే ఆలోచన బాగుంది, చేయాలనే ఆలోచన ఉంది, చేద్దాం అనుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కానీ అలా చేయటం వల్ల రేపు ఎగ్జిబిషన్ ఎట్లా, రేపు మళ్ళీ ఏ థియేటర్ రిలీజ్ చేయాలి, మళ్ళీ ఎవరిని కాళ్ళు పట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇన్ని ఎందుకంటే సినిమా అనేది కేవలం ఆలోచనతో వదిలేస్తే అయిపోతుంది. కానీ సినిమా అంటే కథ రెడీ చేసుకోవాలి, నా ఎఫర్ట్స్ పెట్టాలి, ఎనర్జీ పెట్టాలి, సృజనను పెట్టాలి, నలుగురిని కూడగట్టుకోవాలి, ఒక మెయింటెనెన్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి, ఫైనాన్స్ పెట్టాలి, డబ్బు పెట్టాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత డబ్బు పెట్టి, నా టైంని పెట్టి, ఎనర్జీని పెట్టి, నా క్రియేషన్ని పెట్టి, ఇన్ని పెట్టిన తర్వాత రేపు ఆ థియేటర్లో ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళకపోతే నా పరిస్థితి ఏంటి? మళ్ళీ నేను పోరాటం చేయాలి. మళ్ళీ పోరాటం చేసి తెలంగాణ వచ్చిన దశలో ఏమవుతుందంటే, తెలంగాణ కోసం పోరాడినప్పుడైనా ఇప్పుడు దీనికోసం పోరాడుతూ ఉన్నాడు అనేది వస్తుంది. సో అది నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఎందుకంటే రేపు గవర్నమెంట్ పాలసీలు తయారు చేయొచ్చు, దానికోసం వెయిట్ చేస్తున్నారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తాను. ఆ పాలసీల్లో భాగంగా తెలంగాణ సినిమాకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన ప్రోత్సాహం ఉంటుందని కూడా భావిస్తున్నాను. సో ఆ ప్రోత్సాహం తీసుకుని సినిమా చేస్తే రేపు డెఫినెట్గా దానికి ఉండే అప్రిసియేషన్, మనకుండే ప్రతిభ నిరూపించుకునే అవకాశం, నిజంగా అద్భుతమైన ఒక రిజల్ట్స్ కనుక బయటకు వస్తే ఒక తెలంగాణ సినిమాకు ఉండే గౌరవం పెరుగుతుంది. సో అట్లా ఆ వేదికను ఉపయోగించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ డిలేలు అవుతూ ఉన్నాయి. తెలంగాణ రావడానికి ముందు అయితే ఎవరు రానిచ్చే పరిస్థితి లేదు, మనం వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు మరి కేసీఆర్ గారు మీకు బాగా దగ్గర కదా, అంటే ఇప్పుడు ఈ థియేటర్స్ పద్ధతులు కానీ వీటి గురించి ఎప్పుడు మీరు చర్చించారా? జరిగింది. దానికి సబ్ కమిటీ వేశారు. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీఆర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో కూడా మీటింగ్ జరుగుతున్నాయి. సిన్సియర్గా సినిమా ఇండస్ట్రీకి చేయాలనే ఆలోచన అయితే గవర్నమెంట్కి ఉంది. అయితే ఇంప్లిమెంటేషన్ ఎట్లా, ఏమిటి, దాని విధానము, విధి విధానాలు వీటి పట్ల జరుగుతూ